మరో 2 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, గోవా తీరంలో సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దేశంలో తొందరగా వర్షాకాలం వస్తుందని అంచనా వేస్తున్నామని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తీరంలో ఆవర్తనం సమీపించడంతో మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక తీరం వెంబడి 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ప్రస్తుత వాతావరణంపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అరేబియా మహాసముద్రం అలానే దక్షిణ బంగాళాఖాతంలో ఏదైతే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉందో అందుకు అనుగుణంగా అయితే స్థానికంగా అయితే ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క వర్షాలు కురియడంతో అయితే దాదాపు కింద స్థాయి నుండి కూడా అన్ని వైపులా కూడా ఈ యొక్క వర్ష ప్రభావం అయితే తీవ్రంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికక్కడ అయితే ఈ యొక్క వర్షాలు అత్యధికంగా కురవడంతో అయితే వాహనదారులు అయితే తీవ్ర ఎక్కట్లో ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. వస్తున్న దారులు కూడా కనిపించక లైట్లు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరకు, పాడేరు నుండి వచ్చే వాళ్ళకైతే ఘాట్ రోడ్ల నుండి కిందకి రావడానికి అయితే తీవ్ర ఎద్దడి వచ్చేటప్పుడు కూడా ఎటువంటి దారులు కనిపించకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలుపుకోవడం అయితే జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలైతే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ వర్ష ప్రభావంతో అయితే ఎక్కడ అగ్నికార్తలు వచ్చిన తర్వాత అత్యధికంగా ఎండలైతే ఉండాల్సిన సమయంలో కూడా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే దాదాపు అత్యధికంగా చల్లదనం ఉండడంతో అలానే వర్షం ఉండడంతో ఎవరికి కూడా వేడిదనం అయితే లేకుండా అయితే చల్లగా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అది ఇంట్లో ఉండే వాళ్ళకైతే అది ఒక పరిస్థితికి ఏర్పడుతుంది. కానీ ప్రస్తుతం ఆఫీసులకు కానీ లేదా ఏదైనా పనుల కోసం అయితే బయటకు వచ్చే వాళ్ళకైతే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క వర్షాలు పడడం వల్ల ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి అయితే నెలకొనడం లేదు. విశాఖపట్నంలో ఉదయం నుండి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దాదాపు ఒక 5 నిమిషాలు వర్షం కురిసిన తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇస్తూ మళ్ళీ 5 నిమిషాలు వర్షం కురియడంతో ఎక్కడికక్కడ వెళ్ళేవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పని చేసుకోవడానికి అయితే వెళ్ళేవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. స్థానికంగా రోడ్లు వేసే పనులు కావచ్చు, అలానే డ్రైనేజ్ క్లీనింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఈ పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎప్పటికప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను అప్రమత్తం చేస్తూ జీవీఎంసీ అధికారులు అయితే ఈ వాటర్ అయితే రోడ్డుపైన ఉండకుండా ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుంది. ఈ వాటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిలో ఈ సోడియం క్లోరైడ్ని కలపడం అయితే దాదాపు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని అయితే బ్లీచింగ్ పౌడర్ వేస్తూ ఆ వాటర్ని అయితే అందించడానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలోనే డయేరియా కానీ లేకపోతే ఈ డెంగ్యూ వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి హెల్త్ శాఖ ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగంతో పాటు జీవీఎంసీ పరిధిలో ఉన్న వాటర్ని కూడా వాళ్ళందరికీ కూడా అందజేయడానికి అయితే ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఉపరితల ఆవర్తనంలో అయితే 3.1 కిలోమీటర్లుగా వేగంతో ఈ యొక్క కర్ణాటక, గోవా, కేరళ ప్రాంతంలో అయితే ఈ యొక్క గాలులు అయితే ముందుకెళ్ళడం అయితే సాగుతుంది. అదేవిధంగా తీరం వెంబడి దాదాపు బంగాళాఖాతం అలానే అరేబియా మహాసముద్రం దాదాపు అన్ని చోట్ల కూడా 30 నుండి 45 కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ఈదురుగాలు వేయడంతో అయితే మత్స్యశాఖ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఎవరు కూడా సముద్రం లోపలికి వెళ్ళొద్దని, వేటకు కానీ దేనికి కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వేట నిషేధం కొనసాగింపు కావడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళటం లేదు. కానీ కొంతమంది ఆకతాయిలు కావచ్చు లేదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏమైనా సరే సముద్రంలోకి వెళ్తారనే విషయం ముందస్తు చర్యలుగా అయితే ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అలర్ట్స్ జారీ చేయలేదు. కానీ అది తీవ్రంగా వర్షం పడే ప్రభావం ఉండడంతో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఈ 2-3 రోజులు వర్షపాతం ఉండడంతో ఇదే విధంగా నైరుతి ఋతుపవనాలు కూడా మరికొద్ది రోజుల్లోనే దాదాపు 4 రోజులు అనుకున్నాము. కానీ ఈ 2 రోజుల్లోనే ఈ వాతావరణం అయితే ఈ చల్లదనం ఉండడంతో నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లోనే తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ తీరాన్ని తాకిన తర్వాత నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత భారతదేశం మొత్తం కూడా చల్లదనంగా వచ్చే విధంగా చల్లదనం ఉంటుందని, దాదాపు వర్షాకాలం ముందుగానే వస్తుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజన్స్, విశాఖపట్నం.